శతాబ్దాలుగా ఏలూరును కాకతీయులు, కళింగ సామ్రాజ్యం మరియు గజపతులు కూడా పాలించారు. 1515లో శ్రీకృష్ణదేవరాయలు ఏలూరును స్వాధీనం చేసుకున్నారు. చివరికి 1565లో ఇది కుతుబ్ షాహీ రాజవంశం కిందకు మరియు తర్వాత 1687లో మొఘల్ సామ్రాజ్యం కిందకు వచ్చింది. 17వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అధికారం పొందడం ప్రారంభించింది. 1689లో వారు ఏలూరులో ఒక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి పొందారు. 1724లో ఈ ప్రాంతం హైదరాబాద్ నిజాం రాజ్యంలో భాగమైంది. తర్వాత 1753లో నిజాం ఏలూరు మరియు ఇతర ప్రాంతాలను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారు భారతదేశంపై నియంత్రణ కోసం పోరాడేవారు. 1759లో బ్రిటిష్ దళాలు ఫ్రెంచ్ వారి నుండి ఏలూరు మరియు ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ పాలనలో ఏలూరు ఒక ముఖ్యమైన సైనిక స్థావరంగా ఉండేది మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఉత్తర సర్కార్లకు రాజధానిగా మారింది. కాలక్రమేణా బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని వివిధ జిల్లాలుగా విభజించారు. 1925లో ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రధాన కార్యాలయంగా మారింది. 2022లో ఏలూరు ప్రధాన నగరంగా ఏలూరు జిల్లా ఏర్పడింది.